సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. నారాయణరావుపేట మండలం బంజరపల్లిలో బుద్దిపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. రైతు శంకర్ కు చెందిన పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. అధిక దిగుబడి, అధిక ఆదాయం, మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్ ఫామ్ అని, అదనపు ఆదాయంకై అంతర పంటలు వేయొచ్చని మంత్రి తెలిపారు. ఇక కాళేశ్వరం ఫలితంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అధిక మేలు జరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా సిద్దిపేట జిల్లాలో జలాశయాలతో ఆయిల్ ఫామ్ సాగుకు జిల్లా అనుకూలంగా మారిందని మంత్రి తెలిపారు. ఆయిల్ ఫామ్ నాటడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆయిల్ ఫామ్ లో ఈరోజు సిద్దిపేట జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తా ఉంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో 6,300 ఎకరాలు ఆయిల్ ఫామ్ నాట్లు జరిగింది. ఈ 6,300 ఎకరాలు గత సంవత్సరం ఒక 3,000 ఎకరాలు, ఈ సంవత్సరం ఒక 3,300 ఎకరాలు కూడా ఖాతా వస్తుంది. మిగతా పండ్ల తోటలు అయితే మనకు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. మామిడి అయినా, సపోటా అయినా సంవత్సరానికి ఒక్కసారే పంట వస్తుంది. దానికి చీడపీడ బాధలు, వడగళ్ల బాధలు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆయిల్ ఫామ్ లో ఈ కోతుల బాధలు చేతికి వస్తుంది. సో ప్రతిసారి ఫ్యాక్టరీకి మనం పంట పంపగానే వారం లోపలనే రైతు అకౌంట్ లో డబ్బులు పడతాయి. సో ఇది మంచి భవిష్యత్